हेलो बच्चों, मेरा नाम विजय कृष्णा, जेडपीएचएस निजामपेट। 9th क्लास के अंतर्गत हम अगला पाठ, चौथा पाठ है प्रकृति की सीख। इस प्रकृति की सीख पाठ के बारे में हम कुछ जानकारी प्राप्त करेंगे। पहला पाठ का अर्थ देखेंगे। ओके, ఈ రోజు ప్రకృతికి సీక్ అనేటువంటి కవితా పాఠాన్ని మనము అందులో ఏముందో సంక్షిప్తంగా నేర్చుకుందాం। ముఖ్యంగా ప్రకృతికి సీక్ అంటే అర్థం ఏంటో ఫస్ట్ మనము తెలుసుకుందాం। ప్రకృతికి సీక్, ప్రకృతి అంటే మీకు అందరూ తెలుసు, మన చుట్టుపక్కల ఏదైతే ఉందో అది ప్రకృతి, అని ఇంగ్లీష్ లో నేచర్ అని పిలుస్తాము। ఓకే, అది సీక్, సీక్ అంటే పాఠము, సీక్ అంటే నేర్చుకోవడం, సీక్ అంటే మనం ఏదైతే మనకి పాఠము అని అర్థం వస్తుంది। అంటే మనకి ప్రకృతి నేర్పించేటువంటిది ఏదైతే ఉందో, ప్రకృతి మనకి ఏం నేర్పిస్తుంది, ప్రకృతి నేర్పించేటువంటి పాఠము అనేటువంటి అర్థము వస్తుంది। ప్రకృతి की सीख। चलो, यह एक कविता पाठ है। प्रकृति की सीख यह एक कविता पाठ है। कविता पाठ। प्रकृति की सीख कविता के कवि श्री सोहनलाल द्विवेदी जी है। उनका जीवन काल माने उनका जन्म 1906 में हुआ है और मृत्यु 1988 में हुई है। समझ में आया ना बच्चों? और जवाहरलाल द्विवेदी जी गांधीवादी रचनाओं के लिए विख्यात है और इनकी रचनाओं में मुख्यतः मानवता और राष्ट्रीयता के भाव भर के रहते हैं। इनकी कविताओं में राष्ट्रीयता और मानवता के भाव कूट कूट कर भरे रहते हैं। और 1969 में भारत सरकार की ओर से सोहनलाल द्विवेदी जी को पद्मश्री पुरस्कार से सम्मानित किया गया है। పిల్లలు, ఈ ప్రకృతికి సీక్ అనేటువంటి కవిత యొక్క కవి సోహన్లాల్ ద్వివేది జీ గారు। ఈ సోహన్లాల్ ద్వివేది యొక్క జీవనకాల్ 1906, అతను పుట్టింది 1906లో, అతను మరణించింది 1988లో। అతను ముఖ్యంగా గాంధీవాदी రచనాओं के लिए విఖ్యాత అని చెప్పుకున్నాం। గాంధీవాदी రచన అంటే గాంధేయవాది, అంటే గాంధీ సిద్ధాంతాలని ఫాలో అవుతూ రాసి ఆ సిద్ధాంతాలకి అనుగుణంగా రాసేటువంటి व्यक्तित्व కలిగినటువంటి కవి। गांधीवादी सिद्धांत क्या है? सत्य, अहिंसा, परोपकार, ये सभी गांधी के सिद्धांत है। మరి గాంధీ సిద్ధాంతాలు అన్ని కూడా మనందరూ తెలుసు। అహింస, హింస చేయకుండా ఉండడం, సత్యం మాట్లాడడం, పరోపకారం, సమయ పాలన, ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలు గాంధీజీ ఉన్నాయి కదా। అలాంటి గాంధీ యొక్క సిద్ధాంతాలని ఫాలో అయ్యేటువంటి గాంధేయవాద కవి, అతని రచనలు కూడా అలాగే ఉంటాయని మనము తెలుసుకుందాం। మరి ఇంకా కవితా వంక ముఖ్య విషయం, మరి ఈ కవితలలో ముఖ్యమైన విషయం ఏముంటుంది, దేని బేస్ చేసుకొని ఇతను రాస్తాడు అంటే రాష్ట్రీయత, మానవత। రాష్ట్రీయత అంటే నేషనలిజం, జాతీయ భావన, మరియు మానవత అంటే మానవత్వము। ఈ రెండు అంశాల మీద, ఈ రెండు అంశాలను బేస్ చేసుకొని అతడు తన కవితలన్నిటి కూడా రాశాడు। అంటే అతని కవితలలో ఎక్కువగా మనకి రాష్ట్రీయత అంటే జాతీయ భావన మరియు మానవత్వం యొక్క భావనలు మనకి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి। అలాగే 1969లో మరి 1969 में भारत सरकार की ओर से, భారత ప్రభుత్వం తరపు నుంచి అతనికి పద్మశ్రీ అనేటువంటి పురస్కారం అనేది లభించింది। గొప్ప విషయం కదా। चलो, మరి सोहनलाल द्विवेदी जी की रचनाएं, कुछ मुख्य रचनाएं क्या है? अतः मुख्य रचना ఏంటివి? भैरवी, पूजा गीत, सेवाग्राम, युगाधार, बच्चों के लिए दूध बतासा, ఇలాంటి ఇవన్నీ కూడా అతను రాసినటువంటి కావ్యాలలో కొన్ని ముఖ్యమైనటువంటి రచనలు ఇవన్నీ కూడా। ఓకే పిల్లలు, ఈరోజు ప్రకృతికి సీక్ అనేటువంటి కవిత ఏ విధంగా ఉందో మనము ఒక స్టాంజా చెప్పుకుందాం। ఓకేనా? पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहराकर मन में गहराई लाओ, सागर कहता है लहराकर मन में गहराई लाओ, समझ रहे हो क्या कहती है उठ उठ गिर कर तरल तरंग, क्या कह रहे, समझ रहे हो क्या कहती है उठ उठ गिर कर तरल तरंग, भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग, पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार,
पृथ्वी कहती धैर्य न छोड़ो सिर, कितना ही हो सिर पर भार। नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार। नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार। ये कविता है। इस कविता में प्रकृति के कुछ तत्वों के बारे में कवि बताया है। प्रकृति के अनेक तत्व होते हैं, उन अनेक तत्वों से हम कुछ न कुछ सीखते रहते हैं। మరి ఈ ప్రకృతిలో ఎన్నో తత్వాలు ఉన్నాయి, ఎన్నో ఉంటాయి. ఈ అన్నిటి నుంచి కూడా మనం ఎంతో కొంత ఏదో కొంత నేర్చుకుంటూనే ఉంటాము. మరి इस पार्ट में भी प्रकृति मुख्य विषय, प्रकृति हमारे गुरु का भी काम करता है. ప్రకృతి మన గురువు లాగా అది మనకి పనిచేస్తుంది, ఉపయోగపడుతుంది. ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. इस प्रस्तुत कविता पाठ में भी प्रकृति के कुछ तत्वों के बारे में बताया गया है. उदाहरण के रूप में देखा जाए तो पर्वत, सागर, तरंग, पृथ्वी और नभ. ఈ పాఠంలో కూడా ప్రకృతి యొక్క కొన్ని తత్వాల గురించి ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది. మరి ప్రకృతి యొక్క తత్వాలు అంటే ఏంటివి? ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలు, ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలు అవే పర్వతాలు, సాగర్ అంటే సముద్రము, తరంగ అంటే తరంగాలు, కెరటాలు, పృథ్వీ అంటే ధర్తి భూమి, నభ్ అంటే ఆకాశం. ఈ తత్వాల గురించి, ఈ తత్వాల ద్వారా, ఈ ప్రకృతిలో అంశాలైనటువంటి తత్వాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము అనేటువంటి కవి ఇక్కడ మనకి చెప్తున్నాడు. समझ में आया ना बच्चों? चलो एक एक तत्व के बारे में हम जानकारी प्राप्त करेंगे. इन 5 तत्वों के बारे में हम जानकारी प्राप्त करेंगे. ఈ ప్రకృతి యొక్క 5 తత్వాలు మనకి కవి చెప్పాడో వాటి గురించి మనం ఈ రోజు చెప్పుకుందాం. మొదట మనం पहला पर्वत के बारे में देखेंगे. ఏమంటాడు? पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ. మరి पर्वत क्या कहता है? शीश उठाकर, शीश का अर्थ सिर, తల ఎత్తుకొని జీవించండి అని మనకి పర్వతం నేర్పిస్తుందట. మరి पर्वत हमेशा खड़ा रहता है. किसी हिंदी कवि ने बताया है ना, खड़ा हिमालय बता रहा है डरो न पानी आंधी से. మరి అలా నిలబడేటువంటి ఆ హిమాలయం మనకి చెప్తుందట, डरो ना అంటే భయపడకండి, किससे नहीं डरना है, ना पानी आंधी అంటే తుఫాన్లు, వరదలు, వర్షాల నుంచి దేని కూడా భయపడకుండా అలాగే నిలబడండి అని మనకి చెప్తుందట. అంటే कष्टों को सहकर ऐसे ही खड़ा होना क्या है, पर्वत हमें सिखाते हैं. और एक बात है, सिर उठाकर जीना है. पर्वत क्या कहता है, क्या सिखाता है? पर्वत ऊंचे रहते हैं ना, पर्वతం చాలా పెద్దగా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది, ఎప్పుడు తల వంచుకున్నట్టుగా అనిపించదు మనకి. అంటే ఆ తల ఎత్తుకున్నటువంటి జీవనము పర్వతం నుంచి మనం నేర్చుకోవాలి అనేటువంటి పర్వతం నేర్పిస్తుంది మనకి. అంటే ఎప్పుడైనా కూడా మనము सिर उठाकर जीने का काम करना है. తల ఎత్తుకొని జీవించేటువంటి పనులు మాత్రమే మనం జీవితంలో చేయాలి. सिर झुकाने का काम नहीं करना है. తల దించుకునే పనులు ఎప్పుడు చేయొద్దు. అదే మనకి పర్వతం నేర్పిస్తుంది. ఎప్పుడైనా కూడా మనం నిజాయితీగా ఉండాలి, ईमानदारी से रहना है, धैर्य के साथ रहना है, कष्टों को सहते हुए रहना है, ऐसे ही खड़ा रहना है, सिर उठाकर ही रहना है. తల ఎత్తుకొని ఉండాలి. ఎప్పుడైనా నిజాయితీగా ఉండాలి, జీవితంలో ధైర్యంగా ఉండాలి, సమస్యలను ఎదుర్కోవాలి. అదేవిధంగా తల ఎత్తుకొని మాత్రమే ఉండాలి. తల ఎత్తుకొని ఉండాలంటే ఏంటి అర్థం? ఎప్పుడు కూడా నువ్వు ఇలాంటి తల ఎత్తుకునేటువంటి పనులు మాత్రమే చేయాలి. हमेशा हम क्या करना है, सिर उठाने का काम करना है, अच्छे काम करना है ना. समझ में आया बच्चों? ये पर्वत हमें बताते हैं. इससे हमारा వ్యక్తిత్व బదల్ जाता है. దీని ద్వారా మనం మన వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకోవచ్చు. ప్రకృతి నేర్పించేటువంటి విషయాల ద్వారా ప్రకృతిని చూసి మన వ్యక్తిత్వాన్ని మనం మార్చుకోవచ్చు. మనం ఎప్పుడు మంచి పనులు, తల ఎత్తుకునేటువంటి పనులు చేస్తే ఎప్పుడు కూడా నలుగురిలో మనకి గౌరవం అనేది లభిస్తుంది. అలాగే ప్రకృతి के दूसरा तत्व है सागर. सागर माने समुद्र है ना. समुद्र क्या कहता है? सागर कहता है लहराकर मन में गहराई लाओ. माने मन में गहराई लाने का भाव सागर हमें बताता. सागर कैसा रहता है? सागर गहराई से रहता है. गहराई का अर्थ होता है लोतु. सागर ఎలా ఉంటుంది, సముద్రం ఎలా ఉంటుందండి? లోతుగా ఉంటుంది. तुम भी अपने मन में गहराई लाओ. నీ కూడా నీ మనసులో అలాంటి గహరాయి, అలాంటి లోతైనటువంటి
లోతైన తత్వాన్ని నీ మనసులో కలిగి ఉంటూ అనేటువంటి విషయాన్ని మనకి సముద్రం నేర్పిస్తుంది. ఏంటి మరి దీని యొక్క అర్థం ఏంటి? మనసు లోతుగా ఉండడం అంటే ఏంటి? మరి हर विषय को हर काम को हम सोच समझना चाहिए, अच्छी तरह सोच समझना चाहिए, संपूर्ण ज्ञान को पाना है, मैंने गहराई से पढ़ना है, गहराई से जानकारी प्राप्त करना है और अधिक से अधिक ज्ञान प्राप्त करने की दिशा में हम आगे बढ़ना है. इसका अर्थ यह है जीवन में हर एक विषय को हम गहराई से सोचना है, లోతుగా విశ్లేషించాలి. ఎవరైనా కొద్ది మంది ఉంటారు మీద ఏదో పై మాటలు విని ఆగపడుతుంటారు. అలా కాదు, సాగర్ మనకు చెప్తుంది, जिस प्रकार मुझ में गहराई है उसी प्रकार तुम्हारे मन में भी तुम गहराई लाओ. ఏ విధంగా అయితే నాలో లోతైనటువంటి తత్వం ఏ విధంగా ఉందో మీరు కూడా నన్ను చూసి అలా ఉండడం నేర్చుకోండి. అంటే ఏదైనా విషయం తెలుసుకోవాలంటే కూడా మనం లోతుగా విశ్లేషణ తెలుసుకున్నప్పుడే ఆ విషయం పట్ల మనకి పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది. ఇది మనకి సాగర్ నుంచి మనము నేర్చుకుంటాము. समझ में आया ना बच्चों? समझ में आ गया ना? ओके. और हम नेक्स्ट पढ़ेंगे तीसरा तत्व तरंग. तरंग का अर्थ होता है लहर, माने కెరటము. సముద్రంలో కెరటం. మరి కెరటం అంటే మనకి ఏం చెప్తుంది? समझ रहे हो क्या कहती है, उठ उठ गिर कर तरल तरंग, भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग. माने तरंग कहाँ रहती है? सागर में रहती है. तरंगाలు ఎక్కడ ఉంటాయి? కెరటాలు ఎక్కడ ఉంటాయి? మరి సాగరంలో ఉంటాయి, సముద్రంలో ఉంటాయి. तरंग क्या करती है? उड़ती है, गिरती है, उठती फिर उड़ती है, फिर गिरती है. तरंगం ఎలా ఉంటుందండి? కెరటం ఏం చేస్తుంది? పైకి లేస్తుంది, కింద పడుతుంది, పైకి లేస్తుంది, ఉవ్వెత్తున ఎగుస్తుంది, మళ్ళీ కింద పడుతుంది, కింద పడి ఉరుకుంటుందా, మళ్ళీ లేస్తుంది, फिर उड़ता ही रहता है, नीचे गिरता है तरंग, फिर उड़ता है, गिरता है, उड़ता है. इसका मतलब क्या है? किसी कवि ने कहा है तेलुगु में, కెరటం నాకు ఆదర్శం లేచి పడినందుకు కాదు, పడి లేచినందుకు అంటాడు. అంటే కెరటం నాకు ఆదర్శం లేచి పడినందుకు కాదు, పడి కూడా మళ్ళీ లేచినందుకు. అంటే तरंग क्या करता है? बार बार अपना प्रयास क्या है करती ही रहती है. तब उसी प्रकार हम भी इस तरंग से, मैंने लहर से हम ये सीखना चाहिए कि जीवन में एक बार हार जाने से पीछे नहीं हटना है. एक बार हारने से निराश नहीं होना चाहिए. हम तरंग देख लीजिए कितने बार उड़ती है, कितने बार क्या है नीचे गिरती है. तरंग की तरह हम भी क्या करना है? नीचे गिरने पर भी, माने निराश उत्पन्न होने पर भी फिर आशा की ओर बढ़ते ही जाना है. मृदुल उमंग भरने के लिए तरंग कहती है. मृदुल उमंग, मृदुल का अर्थ होता है कोमल. కోమలమైనటువంటి ఉమంగ్ అంటే ఆశ, ఇచ్చ, కోరిక, ఆశ. మంచి ఆశను నింపుకోమంటుంది. అత్యాశ కాచుని ఆశను నింపుకోమంటుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆశ ఏంటి సార్? आशा ही जीवन है, आशा ही प्रेरणादायक है, आशा ही लक्ष्य प्राप्त करने की दिशा दिखाती है और आशा ही एक साधना है, आशा ही మార్గదర్శిका है. మనిషికి జీవితంలో ఎప్పుడు కూడా ఆశని కోల్పోవద్దు. అందుకే ఆశావాది కా భావ్ తరంగ హమే సిఖాతీ है. ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆశ ఉంటేనే కదా లక్ష్యం వైపు ముందుకెళ్తాం. ఒక లక్ష్యాన్ని సాధించాలనేటువంటి ఆశ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ లక్ష్యం వైపు ముందుకు వెళ్తుంటాం. ఆశ లేనప్పుడు అక్కడే ఆగిపోతాం. శ్రీశ్రీ చెప్పినట్టుగా పరిగెత్తు, లేకుంటే నడువు, కనీసం పాకు, కానీ అలా కూర్చోబోకు అంటే చైతన్యంగా ఉండాలి, చేస్తూనే ఉండాలి. మనలో ఏ నిరాశ నిస్పృహలు కూడా మనకి ఆవరించకూడదు. గొప్ప భావన మనకి తరంగం నేర్పిస్తుంది, మరి కిరటం నేర్పిస్తుంది. అంతెత్తున ఎగుస్తుంది, మళ్ళీ కింద పడుతుంది, కింద పడ్డా కూడా మళ్ళీ లేచి అంతెత్తు ఎగలుతుంది. అంటే निराश को छोड़ना है, आशावादी का तत्व हमारे मन में भर लेना है. ये बात है तरंग हमसे कहती है और तरंग हमें सिखाती है. మన మనసులో ఎప్పుడు కూడా
మంచి భావనలు, మంచి ఉమంగ్, ఆ ఆశను నింపుకొని ఎప్పుడు కూడా జీవిత లక్ష్యం వైపు వెళ్ళే విధంగా మనము ముందుకెళ్ళాలి. లక్ష్యాన్ని సాధించే దిశగా మనము ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహకి ఎప్పుడు లోను కావద్దు. ఒకసారి ఓడిపోయినంత మాత్రం ఏమవుతుంది, మళ్ళీ గెలుద్దాం. మన తెలుగు సామెత ఉంది కదా, ఓటమి విజయానికి నాంది. మన ఓటమి విజయానికి నాంది ఉంది. ఎన్నిసార్లు ఓడిపోతే అంత విజయం వైపు మనకి కసి పెరగాలి అనేటువంటి భావన మనకి ఈ తరంగం మనకి నేర్పిస్తుంది. ఎంత బాగా నేర్పిస్తుంది కదా. ओके, समझ गए ना बच्चों। और अगला तत्व है प्रकृति की पृथ्वी। पृथ्वी का अर्थ है भूमि, धरती। ये धरती हमें क्या सिखाती है? धरती क्या सिखाती है? बोले धैर्यवान होकर जीना सिखाती है। एक बात में कहा जाए तो धैर्यवान होकर जीना क्या है, सिखाती है। सिर पर हमें जितना भी भार हो, जितना भी भार हो, लेकिन धैर्य को कभी नहीं छोड़ना चाहिए। समझ में आया ना बच्चों? बोले समस्याओं से डरकर भागना नहीं, डटकर सामना करना सीखना चाहिए। అంటే మన తలపైన ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా మన ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు అని మనకి భూమి నేర్పిస్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. ఎందుకంటే धैर्य ही आधार है जीवन के लिए। धैर्य में आधार जीवितानिकी। समझ में आया ना? धैर्य కష్టాలకు భయపడి పారిపోవడం కాదు, కష్టాలను ఎదిరించి నిల్చోవడం నేర్చుకోవాలి. దానికి కావాల్సిన ధైర్యం, ఆ ధైర్యం మనకి పృథ్వీ నేర్పిస్తుంది, ధర్తి నేర్పిస్తుంది. చూడండి, ఈ భూమి మీద ఇంత బరువు ఉంటుంది కదా, ఇంత బరువును ధైర్యంగా భూమి మోస్తూ ఉంటుంది. అలాగే అలాంటి ధైర్యం అనేటువంటి తత్వం మనకి ఈ ధర్తి నేర్పిస్తుంది. धैर्यवान होकर जीना है। माने धैर्यहीन रोज मरता है तो धैर्यवान एक दिन ही मरता है ना। धैर्य ఉన్నవాడు ఒకే రోజు చనిపోతే ధైర్యం లేని పిరికి పంద రోజు చచ్చిపోతుంది, చస్తూ బతుకుతుంటాడు. దినదిన గంటలు 100 लाख लागा। అంటే ఎప్పుడు కూడా మనం ధైర్యాన్ని కోల్పోవద్దు। समस्याएं बहुत आती रहती है, समस्याएं बहुत होते हैं, हमारे चारों ओर समस्याएं घेर लेती है, फिर भी हम एक चीज को नहीं छोड़ना चाहिए, वही चीज धैर्य। जब तुम्हारे पास धैर्य रहता है तो सभी समस्याएं दूर हो जाती है। समस्या చుట్టుముట్టినప్పటికీ కూడా ఒకే ఒక్క విషయాన్ని మనం కలిగి ఉండాలి, అదే ధైర్యము। ఎప్పుడైతే మనకు ధైర్యం కలిగి ఉంటామో అప్పుడు సమస్యలు చెల్లాచెదురైపోతాయి। ఒక్క ధైర్యమే అన్ని సమస్యలకి సమాధానం। కాబట్టి మనకి తెలుగులో పెద్దలు చెప్తున్నారు, धैर्य साहस से लक्ष्मी। माने धैर्य और साहस के साथ जीत होती है। लक्ष्मी के अर्थ बनेगी नहीं, जीत है। माने ధైర్య సాహసాలు మనకి విజయం వైపు తీసుకెళ్తుంటాయి। కాబట్టి ఇంత పృథ్వీ మనకి ఏం చెప్తుందంటే, పృథ్వీ కూడా ఎంతో భారం ఉంది, అయినా ధైర్యంగా ఉంటుంది। అలాగే అలాంటి భావన మనకి ఈ యొక్క ధర్తి మనకి నేర్పిస్తుంది। కాబట్టి बच्चों, छोटे छोटे विषयों के लिए क्या है, निराश नहीं होना चाहिए, धैर्य को नहीं छोड़ना चाहिए। जिंदगी में आशावादी होकर रहना है और धैर्यवान होकर रहना है। ये दो आपको लक्ष्य की ओर ले जाते हैं, इसलिए ये दोनों को हमेशा हमारे पास ही रखना चाहिए। समझ में आएगा ना बच्चों? और हमारा लास्ट अंतिम तत्व है नभ। नभ का अर्थ होता है आकाश। ये आकाश क्या बताता है, क्या सिखाता है हमें? देख लीजिए, कहीं भी देख लीजिए आप, आकाश ही आकाश है। बोले आकाश क्या है? नभ कहता है फैलो इतना, नभ कहता है फैलो इतना, ढक लो तुम सारा संसार। नभ सारा संसार को ढकने की बात कहते हैं। संसार అంటే దునియా, ప్రపంచం, ढकना కప్పివేయడం అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కప్పివేసేయి అని మనకి ఆకాశం చెప్తుంది। ఏం సార్ కప్పివేయడము అంటే, बोले संसार को ढकने की बात का अर्थ है अपनी होशियारी से, अपने ज्ञान से, और सबको प्रभावित करना है, सब पर प्रभावित करना है। हमारा प्रभाव सब पर दिखाना है और सभी जगह पर हमारा छाप छोड़ना है। यही बात क्या है, नभ कहता है। बोले देख लीजिए, ఈ ఆకాశం మనకి ఏం చెప్తుంది మరి అంటే, అంతటా విస్తరించమని చెప్తుంది। ఢక్కున అంటే కప్పివేయడం, ఆకాశం ఎక్కడ చూడు కప్పివేయబడి ఉంటుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, మన ప్రభావము అంతటా ఉండాలి। మన హోషియారి, మన తెలివితో, మన జ్ఞానముతో, మన తెలివితేటలతో మన ప్రభావము అందరిపైన మరియు అన్ని చోట్ల మన యొక్క ప్రభావం అనేది విస్తరించాలి। అంటే మనం ఆ విధంగా ఉండాలి, మన తెలివిని ఆ విధంగా ప్రదర్శించాలి। మన గుంపులో గోవిందలా కాదు,
అవునా? అలా మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఆకాశం అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే మన యొక్క నాలెడ్జ్ ద్వారా మనం ఒక గుర్తింపు పొందాలి. మన నాలెడ్జ్ యొక్క ప్రభావం, మన యొక్క తెలివి యొక్క ప్రభావం అందరి మీద మనం చూపించాలి. अंततः सभी जगह पर हमारा यह प्रभाव दिखाना चाहिए. ఇది మనకి ఈ ప్రకృతి యొక్క 5 తత్వాల గురించి, కవితలో ఇచ్చినటువంటి 5 తత్వాల గురించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు చిన్నగా సంక్షిప్తంగా చెప్పుకున్నట్లయితే ఈ 5 విషయాలు మనం చెప్పుకుందాం. पर्वत से हम पर्वत सिर उठाकर जीना सिखाता है, और सागर समुद्र मन में गहराई का भाव सिखाता है, तरंग आशावादी का भाव, आशावादी होकर जीना ये सिखाती है, पृथ्वी धरती धैर्यवान होकर जीना सिखाती है, और अंतिम तत्व नभ अपना प्रभाव, सब पर अपना प्रभाव दिखाओ. इस तरह की बात क्या है, ये नभ हमें सिखाता है. इस तरह बच्चों, यही नहीं, प्रकृति के अनेक तत्व होते हैं, बहुत सा तत्व है. जैसे झरना, नदी के द्वारा परोपकार, झरने से मीठापन, मिठास का भाव, है ना. इस तरह प्रकृति के अनेक तत्वों से हमें कुछ न कुछ सीखता रहना चाहिए. वो सिखाते हैं, लेकिन हम साधारण सी दृष्टि से देखा जाए वो मामूल प्रकृति दिखती है, लेकिन हम सीखने की आशा से और ज्ञान बढ़ाने की क्या है दृष्टि से हम देखें तो प्रकृति से हम बहुत कुछ सीखते रहते हैं. इसलिए बच्चों, प्रकृति को क्या है, प्रकृति से अनेक तत्व, अनेक विषय हम सीखना चाहिए. प्रकृति के अन्य तत्वों के बारे में भी हम जानकारी प्राप्त करना है और सीखना चाहिए. हमारे जीवन में उसका उपयोग करना चाहिए. इस तरह उपयोग करके हम आगे बढ़ना चाहिए. ओके, आप भी ऐसा करना चाहिए. हम सब ऐसा ही करेंगे. जय हिंद.